జర్నలిస్టుల ఐక్యత సాధిద్దాం 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 జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత సాధిద్దాం 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 సంఘీభావ దీక్షలు ప్రారంభించిన దీక్షలు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత సాధిద్దాం We want జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత సాధిద్దాం 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 We want జర్నలిస్టుల ఐక్యత ఈరోజు మన దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ట్రస్మా బాధ్యులకు జర్నలిస్టుల సభ్యులందరికీ ముందుగా ఈ నిరసన దీక్షతో అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ ఈ 3 పిల్లర్లలో మన జర్నలిస్టులు కూడా 4th పిల్లర్గా ఉంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఈ జర్నలిస్టుల పాత్ర అనేది రాజ్యాంగ నిర్మాణంలో మరవలేనిది. అంతేకాకుండా సమాజంలో జరిగే అవకతవకల్ని కానివ్వండి, దీంట్లో అభివృద్ధి కానీ ఏదైనా సరే మంచి చెడు రెండింటినీ సమాజ దృష్టికి ప్రతిరోజు అందరి దృష్టికి తీసుకొస్తూ వాటిని చెడును నిర్మూలిస్తూ వాళ్ళ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టులకు అహోరాత్రులు రేయనక పగలనక ఏ టైంలో ఏది జరిగినా కానీ కవర్ చేస్తూ సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులకు భద్రత కూడా కావాలి. కాబట్టి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం నాకు తెలిసి ఇంతకుముందు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్లో, పాత గవర్నమెంట్లో. ఇప్పటి గవర్నమెంట్ కూడా వీళ్ళ సేవలకు ప్రతిఫలంగా జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని మా ట్రస్మా పక్షాన వీళ్ళకి సంఘీభావాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే మా పాఠశాల అభ్యున్నతుల్లో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంది. మేము చేసే కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు, పేరెంట్స్ వద్దకు తీసుకెళ్లడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళకు కూడా చాలా న్యాయబద్ధమైన, సమంజసమైన డిమాండ్ అయిన ఇళ్ల స్థలాలను కేటాయించాలని మా ట్రస్మా పక్షాన ప్రభుత్వానికి కూడా అభ్యర్థిస్తూ వాళ్ళకి సంఘీభావాన్ని ఈరోజు తెలియజేయడం జరిగింది. జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ప్రజాహితం కోసం పనిచేస్తున్నారు. జర్నలిస్టులకు న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో చాలా ఏళ్ళుగా పాత్రికేయులు ఎదురు చూస్తున్నా ఆశ నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు చేపట్టిన దీక్షకు ట్రస్మా ఆధ్వర్యంలో వారంతా కలిసి వచ్చి మన పాత్రికేయులకు సంఘీభావం తెలిపినందుకు వారికి మా పాత్రికేయుల తరఫున బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్సమాంజలి తెలియజేస్తూ, మీ అందరి సహకారం వల్లే మేము జర్నలిజంలో అంటే సరైన చక్కని సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నాం. మీకోసం మేము, మా కోసం మీరు అన్నట్లుగా మనకు ముందుకు సాగుతున్న తరుణంలో మీరు మాకు సంఘీభావం ప్రకటించి మాకు బలాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. ట్రస్మా బాధ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.
ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేకపోవడం వలన ఈరోజు 3వ రోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ మా సమస్యలను పరిష్కరించాలని, లేకుండా ఇక్కడ యథావిధిగా కొనసాగిస్తామని ఈ ధర్నాను చేస్తున్నాం. జర్నలిస్టులు మిత్రులు చేస్తున్న ఈ దీక్ష న్యాయపరమైనది. ఎన్నో ఏళ్ళుగా అసలు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఇవ్వడం లేదు. హామీలకి పరిమితం అయిపోతున్నది. చాలా సందర్భాల్లో ఫైళ్లు తయారు చేసి అన్ని సిద్ధం చేసి అన్ని సిద్ధమయ్యేసరికి అవి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కనీసం ఈ దీక్షతోటైనా ప్రభుత్వం నుండి స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాను. దీక్షకు వెంటనే ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఫైన్లు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ మాకు ఇళ్ల స్థలాలు రావడం లేదు. ఈసారి నాకు ఇళ్ల స్థలాలు రావాలని కోరుతున్నాము. 25 సంవత్సరాలుగా ఈ జర్నలిజంలో ఉన్నాము. ఇళ్ల స్థలాల కోసము ఏళ్ల తరబడి అధికారులను, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు మనను బేఖాతరు చేస్తూ వస్తున్నారు. మనలో ఈ ఐక్యత ఇంకా పటిష్టం చేసి ఈ ఉద్యమాన్ని మనకు జర్నలిస్టుల స్థలాలు ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆగద్దని కోరుకుంటున్నాను. నేటికి నిరాహార దీక్ష 3వ రోజు చేరుకున్నది. ఈ దీక్షకు విశేష స్పందన లభిస్తుంది. కుల సంఘాలు, మిగతా ఉద్యోగ సంఘాలు, రాజకీయ పట్ల ప్రజాప్రతినిధులు దీక్షా శిబిరాన్ని చేరుకొని మన మద్దతుకు తెలపడంతో మనకు మరింత పట్టుదల వచ్చింది. ఇదే పట్టుదలను, ఇదే ఉద్యోగ స్ఫూర్తితో మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాడాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా నిరాశపడకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వేడుకుంటున్నాను. ఇళ్ల స్థలాలు వచ్చే వరకు ఇదే విధంగా ప్రజాప్రతినిధులు కానీ, కుల సంఘాల నాయకులు కానీ, ఎవరైనా కానీ మన దీక్షా శిబిరానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నారు. ఇదే అంకుట స్ఫూర్తితో ఇళ్ల స్థలాలు మనకు వచ్చేంత వరకు పోరాటం సాగించాలని అంటున్నాం. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు సమయానికి వచ్చి ఇళ్ల స్థలాల పోరాటం జర్నలిస్టులు కొనసాగిస్తున్నారు. కానీ 30 సంవత్సరాలుగా మన పోరాట ఫలించడం లేదని నిరసిస్తూ గత వారం రోజులుగా మనకు జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని నిరసిస్తూ 3 రోజుల పాటు వివిధ రకాల నిరసన వ్యక్తం చేయడంతో పాటు మరో 3 రోజుల నుండి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ అన్ని కుల సంఘాలతో పాటు పలు విద్యా సంస్థల వారు అందరూ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళుగా మనం ఇళ్ల స్థలాల కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ అన్ని ప్రభుత్వాలు ఒకటి అందరూ మనల్ని మభ్యపెట్టడం, ఎన్నికల వాతావరణం వచ్చేటప్పుడు మనకి ఎక్కడో ఒక ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు చూపించడం, మనల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం, మనం కూడా మోసపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరం కలిసి ఏకతాటిపై నడవాలి, ఇళ్ల స్థలాలు సాధించాలనే నిర్ణయం మేరకు అందరం కలిసికట్టుగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు చాలామంది ఇప్పటికే దిగివచ్చి మా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు మేము ఇళ్ల స్థలాల సాధన కోసం మేము కృషి చేస్తామంటారు. అందరూ అన్న మాట కాకుండా మనకు ఒక వాగ్దానం వచ్చే వరకు, పూర్తి స్థాయిలో హామీ ఇచ్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ అందరం కలిసికట్టుగా నడుద్దామని ఆశిస్తున్నాం. రాజకీయ నాయకులారా, మీ గొంతు వినవడాలంటే మా ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ రోజు నాడు దీక్షలో పాల్గొన్నారు. మరి 3వ రోజు దీక్షలో కనుక మీరు కూడా ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఒకరికొకరం సహకరించుకుంటేనే ముందుకెళ్తాం. మరి ఇన్ని రోజులైనా కూడా మీలో చలనం రాకపోవడం అంటే ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం.
కనుక ఇప్పటికైనా మీరు మా వల్ల ఉపయోగం ఉంటుందనేది గ్రహించండి. మా వెంట రాని వాళ్ళు ఒంటరిగా మారిపోతారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చూస్తున్నాము. కనుక రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, ఉద్యమం వెంట జర్నలిస్టుల వెంట రావాలి, మా యొక్క కోరికలు నెరవేర్చాలి. అప్పుడు కానీ ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్. ఈ గేమ్ పూర్తి కావాలంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు మాకు మద్దతు ఇచ్చి మాకు ఇళ్ల స్థలాలు వచ్చేదాకా మాతో ఉండాలని చెప్పి మేము ఇది డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమము ఇక్కడికే ఆగేది కాదు, ఇంకా మా కోరికలు నెరవేర్చేదాకా కూడా ఇది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. We want జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. సాధిద్దాం 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 జర్నలిస్టుల జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. సాధిద్దాం 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 సాధిద్దాం. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. సమాజ సేవ చేసే మీకు చాలా మందున్నా, సమాజ సేవ చేసే మీకు చాలా మందున్నా. పల్లెను కట్టి రేపు పరుగులు తీస్తావు. వలిస్తూ ఉంటే జర్నలిస్టుల బతుకు ఆడుతూనే ప్రభుత్వాలకై చేతులు చేసిందే. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధి వైతావు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల మంజూరు చేయాలనే కోణంలో వివిధ రకాలుగా నిరసన దీక్ష కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మిత్రులు చాలా సంవత్సరాలుగా దాదాపు 30 సంవత్సరాలకు పైగా జర్నలిజం వృత్తిలో ఉండి వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో కష్ట నష్టాలు కోరుస్తూ వారి యొక్క జర్నలిజం వృత్తిని చేపడుతున్నారు. కాబట్టి వారికి ఇప్పటికైనా ప్రభుత్వం కనుతెరిచి అర్హులైన జర్నలిస్టులందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ప్రభుత్వం చాలామందికి చాలా ప్రత్యేక పథకాలు అందజేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలలో చాలా మండలాలలో
ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగింది. కానీ జగిత్యాలలో వస్తే ఆ విషయం ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే అన్న విధంగా గత 30 సంవత్సరాలుగా ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు వచ్చిన దాఖలా లేవు. ఇస్తున్నా ఉంటున్నారు, ముందరికి వస్తున్నాయి, ఫైల్ మళ్ళీ వెనక్కిపోతుంది. కానీ ఇప్పుడు ఈసారైనా ఖచ్చితంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి జగిత్యాల జర్నలిస్టుల గోడును విని మీ యొక్క ఆలోచనలు బాధను అర్థం చేసుకొని అర్హులైన జర్నలిస్టులందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అదేవిధంగా చాలా బాధలు కొలుస్తూ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేస్తున్న వాటన్నిటినీ సామాన్య జనానికి అందజేయడంలో అన్ని పత్రికలు వారి యొక్క అందరు జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరలోనే మా యొక్క బాధను మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఖచ్చితంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఈ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆశిస్తుంది. శాంతి అయిన అభివృద్ధి అయిన సంస్కృతి సందేశమైన నడిగొట్టున దీక్ష చేసుకున్నట్టు జర్నలిస్ట్ మిత్రులకు మీరు సంఘీభావం నిర్మాణానికి వచ్చాం. ఎందుకంటే రాత్రి రోజులు కష్టపడుతూ ఒక సర్పంచ్ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ప్రధాని కావాలన్నా, ఒక ముఖ్యమంత్రి కావాలన్నా వాళ్ళ సమాచారంతో అవుతారు తప్ప వాళ్ళ కష్టం మీద కాదు. నాయకులు ఇది గుర్తుంచుకొని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళకు గృహాలు మంజూరు చేయాలని మాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టు లేనాడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండడు, ఏ రాజకీయ నాయకుడు కూడా పని చేయనియ్యరు. పని చేసేదానికి ఏం ఫలితం అనేది ఉన్నది. అలా కలం కలుగుతున్నది తప్ప వాళ్ళ తలరాతలు మారుతాయి తప్ప లేకపోతే ఇంకొకటి కాదు. వాళ్ళకు అన్నం పెట్టిన దేవుడు ఒక ఎత్తు అయితే వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి జర్నలిస్టులు రాస్తేనే వాళ్ళ తలరాతలు మార్చేటట్టు చూసింది ఆ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ వీళ్ళని గుర్తించలేరంటే చిక్కుచేటు అని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టపడతారు తప్ప వాళ్ళు ఏమి ఆశించరు. ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడతారు. ఎక్కడ ఏం జరిగినా కానీ నిమిషంలోనే వార్త రాసి ప్రజలను జ్ఞానానికి ఇస్తారు. కాబట్టి వాళ్ళకు ఇళ్ల స్థలాలు తప్పనే కేటాయించాలని కోరుతూ జిల్లా నడిబొట్టున 4 రోజులుగా ఇళ్ల స్థలాల గురించి నిరవారిక దీక్ష కార్యక్రమానికి మాల మహానాడు జేఏసీ తరఫు నుంచి జగిత్యాల జిల్లా తరఫు నుంచి మేము సంఘీభావం తెలుపుతున్నాము. వాస్తవానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే అది జర్నలిస్టులని చెప్పక తప్పదు. వాస్తవానికి ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, ఏ వ్యవస్థ ఏం చేసినా కూడా నిక్కచ్చితంగా నిస్వార్థంతో ఉన్నట్టుగా రాసేటువంటి పత్రికేయులకు ఎలాంటి సంకోచితం లేకుండా దేశరీతిగా వీళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మేము జగిత్యాల మాల మహానాడు జర్నలిస్ట్ అంటేనే మరి ప్రభుత్వం నడవాలన్నా మరి మా జర్నలిజం వాళ్ళకు కంపల్సరీ మీరు ఇది సెలక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేవా కలెక్టర్ గారు కూడా దయచేసి కలెక్టర్ గారు మేము చెప్పదలుచుకున్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఎలిజిబుల్ పర్సన్స్కు మరి జర్నలిజం వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు అయితే ఇల్లు ఇవ్వండి, లేకపోతే ఇళ్ళ జాగాలంటే ఇళ్ళ జాగాలు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ అక్కడ ఉంటే డబుల్ బెడ్రూమ్ కేటాయించండి. ఇది దయచేసి వాళ్ళకి ఇవ్వాలని మేము జర్నలిస్ట్ తరఫున కోరుకుంటున్నాం. జర్నలిస్టుల ఐక్యత ఇవ్వాలి 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 ఇవ్వాలి.
ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచుల పూర్వ అధ్యక్షుడు జాన్ మాట్లాడాల్సింది కోరుచున్నాను. జగిత్యాల జిల్లా విలేకరులు వీళ్ళు ఇళ్ల స్థలాల కోసం ఈ కేసు సందర్భంలో సర్పంచుల ఫోరం తరఫున రావడం జరిగింది. వీరి దీక్షకు మద్దతుగా జగిత్యాల మండల సర్పంచులు సంఘీభావం తెలుపుతూ వీళ్లకు కోరిన జాగల ఎన్నో ప్లేసులు ఉన్నాయి, ఎంతమందికి ఇస్తున్నారు, ప్రజాసేవకే అక్షరం ద్వారా వీళ్ళు తెలుపుతున్న దానికి మద్దతుగా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ నమస్కారం. వారం రోజుల నుంచి జర్నలిస్టులు చేస్తున్నటువంటి వారి యొక్క దీక్షకు మద్దతు తెలుపడానికి తాజా మాజీ సర్పంచులైనటువంటి జగిత్యాల అర్బన్ రూరల్ మండలాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులందరము మరియు ఇక్కడికి రానటువంటి సర్పంచులు కూడా కొన్ని కారణాలు వాళ్లకు ఉండడం వల్ల వాళ్ళు కూడా ఈ యొక్క దీక్షకు మద్దతు తెలియజేయడం జరిగింది. మా సర్పంచుల అందరి సంపూర్ణంగా జర్నలిస్టులు చేసేటువంటి ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే న్యాయబద్ధమైనటువంటి కోరికను మీరు నెరవేర్చుకోలేక చింతిస్తున్నా బాధిస్తున్నటువంటి ఈ బాధ చూసి మాకు కూడా కడుపు తరక్కబోతుంది. మీరే కనుక లేకపోతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ జర్నలిస్టు సోదరులు అనేది లేకపోతే పరిపాలన అనేది అస్తవ్యస్తంగా అనేది ఉంటుంది. సామాన్యుల కాడికి వెళ్ళి పడితే రాత్రి అనక పగలనక ఎండనక వాననక ప్రతి సమస్యను అన్ని విపులంగా అందరికీ న్యాయంగా జరుగుతుంది అని అంటే అందులో ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర మన జర్నలిస్టు సోదరులది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చదువుతున్నాం, చేస్తున్నాం. ఇంత కష్టపడుతున్నటువంటి ఈ జర్నలిస్టులకు చాలామంది ఇందులో నివాసం లేని వాళ్ళు ఉన్నారని గత మరియు ప్రస్తుతం అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా వీరికి నివాసాన్ని ఆవాసాన్ని కల్పించాలన్నటువంటి ధోరణి తీసుకురావడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా నాకు తెలిసి మేనిఫెస్టోలో కూడా ఈ ఇష్యూను పెట్టడం జరిగింది. జర్నలిస్టులకు ఆవాసం కల్పించాలని అధికారం వచ్చినాక మరి అంతకుముందున్న వాళ్ళైనా మాట చెప్పి ఆ మాటకు కట్టుబడి ప్రజల సమస్యల మీద ప్రభుత్వాలు నిలబడుతున్నాయి అని అంటే దానికి ముఖ్యమైన పాత్ర జర్నలిస్టులు. ఒక ప్రభుత్వము అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ప్రజలందరికీ తెలిసే విధంగా ముఖ్య పాత్ర పోషించేటువంటి మీకే సరైన న్యాయం జరగకపోతే సామాన్యులైనటువంటి మరి ప్రజలకు న్యాయం ఏ ప్రభుత్వాలు చేస్తాయో ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. ఒకసారి మాట అన్నప్పుడు అది ఏ ప్రభుత్వంలో ఉన్న నాయకుడైనా వచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకుడైనా నెరవేర్చే విధంగా ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు. ఖచ్చితంగా వీళ్ళకు అన్న మాట వెనుకకు తీసుకోవడానికి గల కారణం ఏంది? మరి దాన్ని కూర్చొని నాయకులు అందరూ దాన్ని ఎందుకు చర్చించలేకపోతున్నారు? దానికి గల అడ్డంకులు ఏంటి అది వివరిస్తే వీలైనా దాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మాత్రం సంపూర్ణ మద్దతు జర్నలిస్టులకు నివాసాన్ని ఇవ్వాలనేటువంటి ప్రజల నుండి ఉన్నది. మరి ప్రభుత్వాలు ఆ ప్రజలకు మేలు చేసినటువంటి జర్నలిస్టుల కోసం ప్రజలే అంత మంచి మనసుతో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు నాయకులు ఎందుకు దీనికి కట్టుబడి ఉండలేకపోతున్నారు? మరి ఇప్పటితోటి అయిపోతుందా? మళ్ళీ మనకు వీళ్ళ యొక్క అనునిత్యము ఎవరి సేవలో ప్రతి నాయకునికి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వాళ్లకు అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా సామాన్యులకైనా
అవసరం ఉన్న వ్యవస్థ ఏది ఉన్నది అని అంటే అది ఓన్లీ ఈ యొక్క జర్నలిస్టులు, పాత్రికేయులు. మరి ఇటువంటి వారికి మనము అన్న మాట ప్రకారం ఎందుకు ఉండలేకపోతున్నామో దయచేసి ఏ నాయకులైనా కూడా ఆలోచించాల్సిన విషయము. ఇది ఇప్పటికే గ్రామాలల్లో చెట్ల కింద కూర్చొని ప్రజలందరూ మాట్లాడుకునే దాకా వచ్చింది. ఇప్పటికీ అయినా ప్రజలు ఆలోచించి వాళ్ళకి ఇస్తానని వాళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నారు. మీరు అన్నదే, మీరు వాళ్ళకి ఆశ పెట్టిందే, నేను ఇస్తామని చెప్పిందే వాళ్ళకి ఆశ రేపి ఇప్పుడు దాన్ని వెనుకడికి వేయడము నార్మల్గా హోటళ్ళ కాడ ఉన్నటువంటి ఏం తెలియని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. దయచేసి నాయకులు మీ యొక్క పట్టుదలను వదిలి మళ్ళీ వీళ్ళతోటి మనము సక్రమంగా రానున్న రోజుల లోపల అన్ని సక్రమంగా వ్యవస్థ నడవాలి అంటే వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికను ఖచ్చితంగా తీర్చాల్సినటువంటి అవకాశము ఖచ్చితంగా అందరికీ ఉన్నది. ఈ యొక్క దీనికి సంపూర్ణ మద్దతుగా గ్రామాల నుంచి కూడా ఏమాత్రం కొంచెం తెలిసిన వాళ్ళు కూడా యువకులు కానీ గ్రామాలలో ఉన్నటువంటి కుల సంఘాలు కూడా వీళ్లకు పోయి మనం మద్దతు తెలపాలన్నటువంటి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ దీన్ని ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీరి యొక్క కోరికను, వీరి యొక్క న్యాయబద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వారి యొక్క పోరాటాన్ని విరమింపజేయాలి. అది ఎప్పుడు విరమింపజేయాలంటే మనం అన్నది ఖచ్చితంగా వాళ్లకు నెరవేర్చి వారి యొక్క ఇన్ని రోజులు కష్టపడి అసలు వాళ్ళని ఈ దీక్ష చేసేదాకా తీసుకురావడమే పెద్ద పొరపాటు. దయచేసి పెద్దలందరూ దీన్ని ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. గ్రామాల్లో కూడా జర్నలిస్టు సోదరులందరికీ ప్రజలందరి తరపున మీకు సానుభూతి వస్తున్నది. ఇది ఇట్లనే ఉంటే ఇప్పుడు జగిత్యాలలో ఒక ఉద్యమం మొదలైందంటే అది జైత్య యాత్ర ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదిలొచ్చేదాకా చూడొద్దని నాయకులను వేడుకుంటున్నాం. మరొకసారి మీ యొక్క దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మాజీ సర్పంచుల ఫోరం నాయకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సమస్యను తెలుసుకొని మాకు సంఘీభావంలో వచ్చిన మాజీ సర్పంచులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా మేము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం, మా వల్ల ఏం లాభం ఏం నష్టం అనేది వాళ్ళు ఎంత బాగా చెప్పారు. మా సమస్య గ్రామాల్లో కూడా వెళ్ళింది. ఒకవేళ మీరు గ్రామస్తుల వాళ్ళ ఉమెత్తున వీళ్ళ సంఘీభావం తెలిపితే వాస్తవంగా మీ పరిస్థితి ఏంది అనే దిశగా వారు మంచి సూచన చేసిండ్రు. వారికి మా పాత్రికేయుల తరఫున ప్రత్యేకాలు ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలి, మేమేం కొంతమ కోరికలు కోరట్లేదు, మాకు ఇల్లు లేవు, నివాస స్థలాలు లేవు, అద్దెలలో ఇబ్బందులు పడుతున్నాం. కావాలి 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 ఇవ్వాలి. జగిత్యాల పట్టణంలోని జర్నలిస్టులు గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడడం జరుగుతుంది. గత 15-20 సంవత్సరాల క్రితం కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి జర్నలిస్టులు చాలా ఇబ్బందులు ఉన్నారు, వారు ఏంటంటే ప్రజాసేవలో మునిగి తేలుతున్నారు. ప్రతి నిమిషం వారి ఇంటి భావములను విడిచిపెట్టి ప్రజల కోసం పాటుపడుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మొదటి నుంచి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎందరికో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, కానీ జర్నలిస్టులు మాత్రం ప్రభుత్వం ఎందుకో చిన్నచూపు చూస్తుంది. నిజమైన సేవ చేసేది నిజంగా జర్నలిస్టులే. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, మంచి చెడు అన్నిటి విషయంలో స్పందించేది ఒక జర్నలిస్టులే. నిజాయాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసేది, ప్రభుత్వానికి తెలియజేసేది జర్నలిస్టులు మాత్రమే. అలాంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా గత 3 రోజులుగా వారు
నిరాహార దీక్షలో కూర్చొని ధర్నా చేస్తుంటే ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కలగడం లేదు. ప్రభుత్వానికి నేను మనం చేసేది ఏంటంటే ఒక్కసారి వారికి ఇచ్చినట్టుంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ ఒక్కసారి తప్పనిసరి ఇక్కడి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు తప్పకుండా కేటాయించవలసిందిగా ఒక సామాజిక కార్యకర్తగా నేను మనవి చేస్తున్నాను. నా పేరు తౌట రామచంద్రం. నేను ఒక సోషల్ వర్కర్. నిరంతరంగా నిలదీస్తుంటాము ప్రజల పక్షమై ప్రతినిత్యం హక్కులకు నిలదీస్తుంటాం. చెందాలి చందా నీకు దండమన్నా సమాజ సేవ చేసే నీకు చాలా మన్నా సమాజ సేవ. జర్నలిస్టులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి మరొకసారి మిమ్మల్ని కోరుతూ మాకు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి పాత్రికేయుల తరఫున సమస్య పరిష్కారం కోసం మీ వెంట నడుస్తామంటూ సంఘీభావం తెలిపేందుకు మన శిబిరానికి విచ్చేసిన బీజేపీ నాయకులు, ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపడుతున్నటువంటి మా మిత్రులు జర్నలిస్టుల సోదరుల 4వ రోజు ధర్నా కార్యక్రమానికి మా బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. అయ్యా, గత ప్రభుత్వం కూడా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తాం. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసే మన జర్నలిస్ట్ అందరూ కాపాడవలసిందిగా గత ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ఓట్లు వేసుకోవడానికి, మీరు పక్కం కట్టుకోవడానికి, మీ కాలం తెలుసుకోవడానికి కోసము జర్నలిస్టులను వాడుకుంటారు, తర్వాత విస్మరిస్తారు. కావున ఈ కొత్త సర్కారు అయినా కానీ మీరు కోరేది గొంతమ్మ కోరికలు గారు అర్హులైన వారికే ఇవ్వమని అడుగుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వము తొందరగా చొరవ తీసుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో, జగిత్యాల పట్టణంలో ఉన్న జర్నలిస్టుల సోదరులకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మేము బీసీ సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు గిట్ట ఇళ్ల స్థలాలను కేటాయించకపోతే మా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము నిరాహార దీక్షలు కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది ఒక జగిత్యాల రాష్ట్రంలో మిగతా పట్టణంలో అమలవుతుంది, ఒక జగిత్యాల పట్టణంలో ఎందుకు అమలు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులకు పొద్దున లేచి రాత్రి దాకా ఇంటికి పోకుండా వార్తలు తీసుకొచ్చి వార్తలు చేస్తుంటారు. అంటే జర్నలిస్ట్ అంటే ఇంత చిన్న చూప. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము వీరికి వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జర్నలిస్టులకు సంఘీభావంకు వచ్చిన వారికి స్వాగతం, సుస్వాగతం. आदिल भाई नहीं है? आदिल भाई? है आदिल भाई? हेलो